అరే కల్లుని కాదన్నవాడు జన్మదేవిరా కల్లేనా మనిషికే కన్న తల్లిరా నీ కల్లుని కాదన్నవాడి జన్మదేవిరా కల్లేనా మనిషికి కన్న తల్లిరా కల్లుని కాదన్నవాడు జన్మదేవిరా కల్లేనా మనిషికే కన్న తల్లిరా నీ కల్లుని కాదన్నవాడి జన్మదేవిరా కాళిదాసు కళ్ళు లాగి కల్లేనా మనిషికి కన్న తల్లిరా కల్లుని కాదన్నవాడి జన్మదేవిరా అయ్యా అవే ఏమంటే ఈ కన్ను మాత్రము కన్న తల్లి ఈ కళ్ళని కాదన్నాడు జన్మమంతా గట్టమంటావా ఆడు పుట్టాడికే గంగలవాడ ఆడు గంగవాడు ఏడు కూటి కట్టాడు భూమి మీద సాగులే కట్టాడు మరి తాగరోడు ఓడన్నా గాని మొగోడే జన్మం పెట్టిందంటే కళ్ళు తాగాల అయితే స్వర్గం పోతాడు అడుగు స్వర్గం పోతాడు ఈడు నరకం పోతాడు ఇప్పుడు తాగరోడు కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు ఏం తాగనోడు యమలోకం పోతాడు యమలోకం పోతాడు శబాషి మాట మాత్రం తెచ్చుకున్న బిడ్డ నీకు ఏమన్నా గాని అయితే సరే గాని నువ్వు ఎవ్వరు నీ పేరేంటి చెప్పాలి కదా అగో వెళ్ళగా 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 గొంతులకి తట్టుకున్న దానికి పుచ్చుకోమంటాం అలవాటు ఉందా అది ఎందుకంటే గ్లూకోజ్ లేక పోతుంది కదా సరే అయ్యా నీ పేరేంటి చెప్పు మరి జయ రేణుకా మాతాకి జయ జగదంబాదేవికి నమరకు తరియాకి వంది నమరకు తరియాకి వంది तेरे पास गली आदि गुलाब చెప్పులు గుట్టేదల్ వారేమా ఏ సలాన మరి నాకు తరిన హజువాది సలాన మరి నాకు తరిన హజువాది ఏ సలాన కోటి గలి తామ్యాది గలి తాజా తాజా గలి రేణుకా మాతాకి ఓ ఏమంటి వాడి పేరు మాత్రము పెద్ద మేస్త్రి పోషిగాలంటారు నీ మాత్రం ఆ యొక్క మీ కులం కులమేంటి మీ కులం మా కులము మాది కుల పొలం మీరు మాత్రము మాది వాళ్ళు మాదికి కులము లోపల ఏం పేరు నీ పేరు పోషయ్య నీ పేరు మాత్రము పోషయ్య అంటే కులంలో ఒక పెద్దడు నేను పెద్ద మేస్త్రి మా కులంలో అంటే నీ కులంలో మాత్రం మేకరి మేతిలి కులంకు పెద్దది ఏమంటారు మేకరి ఉందంటారు కులం పెద్దలు అయ్యా మరి ఇట్లా కులంకు పెద్ద అంటున్నావు చేతిలో సీస పట్టుకొని తిరుగుతున్నావు నీకేమైనా ఇకారం అనిపిస్తుందా లేదా ఇకారం ఎట్లుంటది అయ్యా ఇది కొంత పోస్తేనే 4 మాటలు ఎక్కెళ్తాయి అవి వెళ్తాయి ఒలకలకు అదే అయితే పంచాయతీ కరెక్ట్ చెప్పొస్తుంది ఇది ఉంటే అది లేకుంటే నోట్లు లేదనుకో ఏమన్నాడు ఏమన్నాడు ఇతడు అయిపోతాడు నాకు అదే తప్ప కాదు ఓడికి ఓడి భయపడతాడు తాగిన వాడికి ఓడన్న భయపడతాడు తాగని వాడికి కూడా భయపడతాడా భయపడాడు అవునా కదా అట్లా అన్నట్టే మరి నేను దాగి పంచాయతీలో పోతా కళ్ళు తాగే పంచాయతీ చెప్తామన్నారు అంటే నేనేమంటుందంటే కులముల కులములో ఒక గుణవంతుడు ఉండినా కులము వెలయువాని గుణము చేత విడయువనములో నమలయ జంబున్నట్లు విశ్వదాభిరామ వినరగేమ కులంలో గుణవంతుడు నేనే కులముల గుణవంతుడు అంటే ఆ యొక్క కులంకు నువ్వు గుణవంతుడు అయితే కులమంతా కులమే కులంలో ఒక్కో లంగుననుకో కులమంతా లంగనే ఏ లంగలేదు మరి మొత్తం గుణవంతులే గుణవంతులు ఉన్నారా సరే మరి అయ్యా ఇది లగ్గమైందా లగ్గమైంది లగ్గమైంది ఇక కొడుకులు కొడుకులు ఎవరన్నా ఉన్నారా ఆడు ఉన్నాడు కొడు ఉన్నాడా ఆడటి వెళ్ళి మరి ఆడు అయితే వచ్చినోడే వాడు అది ఎట్లా నచ్చే కానీ అత్తుగా లేనిపోయాడు అత్తడా జయ రేణుకా మాతాకి జయ నిరంజనైలా స్వాముల వారికి అబ్బబ్బ ముందర కళ్ళు నా కళ్ళు కులరపడ నిన్ను
అబ్బబ్బ ముంచెల కళ్ళు ఈరను దోమలు ఆడిన కళ్ళు ఈరను దోమలు ఆడిన కళ్ళు నా ఇద్దరు బీగల కళ్ళు నా ఇల్లు ముంచెల కళ్ళు జయ రేణుకా మాతాజీ అంటే ఏంటి గోషిగాడు అరే గోసిగా గోషిగాడు కొడుకు గోషిగాడు వాడు అరే గోసిగా ఇంకే పుట్టినా రాజవాడుగా దుకాణం పెట్టింది కదా అదే మైకులలో పెట్టాడు వాడితే వాడిని వచ్చిందా వాడిపోయి ఆవిడకి ఏమేంటి అది ఎర్రకాలం తాగింది ఎర్రకన్నా తాగిట ఎన్ని తాగిట అదే గిల్లి ఎర్రకాలం దాటి లేదంటే ఇన్నంగా ఎన్నడికి నడుచుకున్నా ఎట్లా చూస్తున్నా నేను అరే ఇటు విడతలో కానీ వేసింది పోరడి వాడికి అది ఇంకా కూడా కాలు తాగింది కదా కొత్త ఆహా అంటే నువ్వు చిన్నప్పుడు అర్థం కాకుండా ఉంటుంది ఎట్లా ఆహా అరే ఇంకొక తాగురా కనబడతాయి ఇది తాగుతే కాస్తే ఇంకా గడే తాగుతారా ఇంకొక ఇప్పుడు ఈడే కొడుకో ఆహా